దూసి లక్ష్మణరావు, సునీత, ఉదయ్ కుమార్, ప్రవీణ్, కళ్యాణ్ దేవుడు చేసే మేలులకు పూజ. అవినీత్ ఆపరేషన్ కోసము, మంచి ఆరోగ్యం కోసము పూజ. దూసి సంతరావు కుటుంబం యొక్క స్వర్ణ ఆత్మశాంతి కోసం మరియు కుటుంబ సభ్యులు ఇల్లు కట్టుకునేటకు సహాయం చేయమని పూజ. పి రాములు, మాణికమ్మ, విజయ వారి యొక్క ఆత్మశాంతి కోసము పూజ. ప్రసాద్, రమేష్ దేవుడు చేసే మేలులకు పూజ. రాజేష్, కీర్తన దేవుడు చేసే బ్రదర్ రాజేంద్ర గురు శిక్షణ కోసము రాయబో ఎగ్జామ్లో వారి కోసం ప్రార్థించమని పూజ. మాంజ్వాలు సుందరమ్మ, ఫాదర్ కిషోర్, ఫాదర్ కిరణ్, నవీన్ కుటుంబం కొరకు మరియు ఆరోగ్యం కోసం పూజ. కొరమాన ప్రభాకర, స్వర్ణలత కుటుంబం కొరకు పూజ. చిత్రిక, ప్రవికుల, పూజిత, శరత్ చదువుల కోసము మరియు శ్రీనివాస్ ఎల్లయ్య ఆత్మనిత్యశాంతి కోసం పూజ. మణిరత్న, ఉషాశ్రీ మరియు మరణించిన బోనెల సంజీవి, రోజమ్మ, జ్ఞానమ్మ, చిన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పూజ. రాళ్ళపల్లి కార్తిక్, ఫ్రాన్సిస్లో మంచి భవిష్యత్తులు వాళ్ళకి చదువు విషయంలో ముందంజ ఉండాలని, సంజీవి మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కోసము దయచేయాలని పూజ. గొల్లపల్లి లక్ష్మి, ఝాన్సీ, శంకర్ కుటుంబం కోసం పూజ. భోగి, ప్రకాశం, చిట్టమ్మ, ప్రశాంతి, శైలు ఆరోగ్యం కొరకు పూజ. చుక్క, భరత్, పావని, పి మన్మధరావు, గౌతమి, అభిషేక్ గౌతమి నీట్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత పోవాలని పూజ. సుందరావు, చిన్నమ్మలు వీరి యొక్క వివాహము మరియ తల్లి తోడుగా ఉండాలని పూజ. ఐశ్వర్య, జ్యోత్స్న రాజు ఆరోగ్యం కోసము మరియు దేవుడు చేసే మేలుల కోసము పూజ. కిషోర్, శోభారాణి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కోసం పూజ. స్వర్ణకుమారి, శోభాషిని, సామ్యుయల్ మంచి ఆరోగ్యము దేవుడు చేసే మేలుల కొరకు పూజ. స్వామినాయుడు, పద్మ, రవికుమార్ వీరి రవికుమార్ త్వరలో వివాహం జరగాలని తల్లి మరియమ్మ అతను ప్రార్థిస్తూ స్వరూపకు మంచి జాబ్ రావాలని పూజ. అనిత, లీలారాణి, వెలాంగిని దేవుడు చేసే మేలులకు పూజ. రామకృష్ణ, విజయ కుటుంబం కోసం మరియు విజయకు ఆపరేషన్ మంచిగా జరగాలని పూజ. ఆర్సిఎం సెయింట్ పీటర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టీచర్స్ స్టాఫ్ 10th క్లాస్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలని పూజ. థామస్, జోగేష్ థామస్ టు గెట్ ద గుడ్ జాబ్ ఇన్ స్టేట్స్. డి నరసింహన్, చిట్టమ్మ ఫ్యామిలీ కోసం దేవుడు చేసే మేలులకు బిడ్డలకు మంచి భవిష్యత్తు చేయమని పూజ. జే సత్యం, గౌరమ్మ, వినీల ఇంటర్ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవ్వాలని పూజ. ఎస్ రాజశ్రీ, సుహాస్ని మంచి చదువులతో దేవుడి తోడుండాలని పూజ. పద్మ వారి కుటుంబము శాంతి సమాధానం కోసం పూజ. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి దైవమా, సకల జగతి నీలు పరిశుద్ధ ప్రభువా, వరములీడీచు యేసునాదా, చేకునుమయ్యా మా స్వరకీర్తనల ప్రస్తుతి, మా
స్వర కీర్తనల ప్రస్తుతి సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆనందం మీది మీ సంతోషం నాది ఆనంద సాగరాన మనసు నాది ఆనందం నీది నీ సంతోషం నాది ఆనంద సాగరాల మనసు నాది భారములోను భద్రతలోను భద్రతలోను చింతనుండగా మన చింతనుండగా ఆశించి ప్రభు సన్నిధికి రారే ఆశించి ప్రభు సన్నిధికి రారే సరిగమల రాగం ఇది సుస్వరాల సంగీతము సరిగమల సంగీతము శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగము శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగము స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘన స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 7వ రోజు నాడు మరియ తల్లిని జపమాల మాతగా మనము కొనియాడుతున్నాము.
ఈ కొనియాడే సందర్భంలో మరియ తల్లి మనందరికి కూడా ఇచ్చే సందేశము, ఏ కుటుంబం అయితే జపమాలను జపదండం జపిస్తారో ఆ కుటుంబము కలకాలము కూడా సంతోషంగా ఆనందంతో ఉంటుందని ఆమె మనకి సందేశం ఇస్తుంది. అయితే ఈ పండుగ రోజున మనందరము కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే, ఒకరోజు ఒక పాస్టర్ గారు ఈ క్రైస్తవులంతా కూడా మరియ తల్లిని పూజిస్తున్నారు అని అంటున్నాడు. మరి మనము మరియ తల్లిని పూజిస్తున్నామా, గౌరవిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? ఎందుకని అంటే, సాక్షాత్తు ఒక దేవునికి తల్లి కాబట్టి మనము గౌరవిస్తున్నాము. ఎందుకు అంటే, ఒకరోజు ఒక ఇద్దరు అబ్బాయిలు గొడవాడుకుంటున్నారు. అక్కడికి ఒక ఫాదర్ గారు వెళ్ళారు. ఆ మధ్యలోకి వెళ్ళేటప్పుడు బాగా గొడవాడుకొని ఫాదర్ గారిని చూసి చిన్నగా అయిపోయారు. చిన్న వాయిస్తో అంటున్నాడు, మా అమ్మని ఏమైనా అన్నా కానీ నీకు బాగోదు అని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఆ కొట్లాటని అలాగా ఇచ్చేశారు. అంతే. అప్పటి వరకు కూడా వాళ్ళిద్దరు తిట్టుకొని కొట్లాట ఆడుకొని వాళ్ళ అమ్మ గురించి అనేసరికి ఈ ఫాదర్ గారిని చూసేసరికి సైలెంట్ అయిపోయి, మా అమ్మ గురించి ఇంకేమైనా మాట్లాడావంటే బాగోదు. అంతే. ఒక సామాన్యమైనటువంటి బాలుడికి జన్మనిచ్చినటువంటి తల్లికే ఆ బాలుడు అంతా గౌరవించినప్పుడు, సాక్షాత్తు దేవుడిని ఈ లోకానికి తీసుకుని వచ్చిన అటువంటి మరియ తల్లికి మనము ఎంత గౌరవించాలి. కాబట్టి ఈ దివ్య బలి పూజలో మనము ఆ మరియ తల్లిని అంత గౌరవించే భాగ్యాన్ని మనకు దయచేయమని ప్రార్థించుకుందాము. ఈ దివ్య పూజా బలిలో కడయోగ్యముగా పాలు పంచుకున్నట్టుకు ముందు మనం చేసిన పొరపాట్లను, తప్పిదములను దేవుని ముందు ఒప్పుకొని పాప క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి సమాధానము శాంతి సమాధానము సరిగరిగ పద పద పా పద 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 పగరిసా ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర సర్వేశ్వరా నిమ్ము పొగడుచున్నాము నిమ్ము స్తుతించుచున్నాము నిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము నిమ్ము కీర్తించుచున్నాము మీ మహావైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము మీకు వందనములు అర్పించుచున్నాము మీకు వందనములు అర్పించుచున్నాము సగమా మగమదాద మదనీని ధనిసా సాసని ధనీని రమదాద మగగమగసా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా జనితైక పుత్రుడా ప్రభువైన క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా పిత యొక్క పుత్రుడా శ్రీక్రీస్తువా లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి మా మనవిని ఆలకించండి ఆలకించండి నీ సని సని సా సాని పాని సని సని సా పాని సని సారి మారి పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయ చూపండి మాకు దయ చూపండి ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ఆమేన్
ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరా, మా హృదయములను నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా మీ కుమారుడైన క్రీస్తు మనుషావతారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్యమరియ విజ్ఞాపన ద్వారాను అతని శిల్వ శ్రమల ఫలితమున మేము ప్రభుని పునరుత్థాన మహిమలో భాగస్థులమగుదుముగాక. మీతోను పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మీ కుమారుడను మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 8 నుండి 11 వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 8 నుండి 11 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభుడైన నేను నీతిని అభిమానింతును, పరపీడనను దుష్టవర్తనను అసహించుకుందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహుకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనమును చేసుకుందును. వారు జాతులన్నింటినూ సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించుతనని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనను, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణము అను వస్త్రములను తొడిగించెను, నీతి అను ఉత్తరీయమును కట్టబెట్టును. నేను ఆభరణములు తాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరిని వలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును, జాతులను ఆయనను సన్నుతించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యావే యావే నా కాపరి, లోటు లేదు నాకు, నీవు తోడుండగా
యావే యావే నా కాపరి యావే యావే నా మేపరి నాకొక విందును సిద్ధము చేయును నా శిరమును అభిషేకించును నాకొక విందును సిద్ధము చేయును నా శిరమును అభిషేకించును గాఢాంధకారలోయలో తిరుగాడిన భయపడను గాఢాంధకారలోయలో తిరిగాడిన భయపడను కోనదండముతో నీవు రక్షింతువు నన్ను నీవు రక్షింతును యావే యావే నా కాపరి లోటు లేదు నాకు నీవు తోడుండగా యావే యావే నా మేపరి ప్రేమ తోడ నన్ను కాచి కాపాడును జీవపు ఊట దరికి నన్ను నడిపించును జీవపు ఊట దరికి నన్ను నడిపించును యావే యావే నా కాపరి యావే యావే నా మేపరి ఒకటో అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. అప్పుడు అపోస్తులు ఓలీవు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడ గదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, మతాభిమాని సీమోను, యాకోబు కుమారుడు యోదా అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇదేలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మదనిసా సాగా మదనిసా నిసగ సగ మద మదనిసా నిసగ సగ మద మదనిసా దనిసా మగసా సంగీత స్వరములతో పాడేదా సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా హల్లెలూయా హల్లెలూయా పాడేదా నీ నామ మహిమను చాటేదా నీ నామ మహిమను చాటేదా నీ మోము చూచి తరించగా నేను గాంచు భాగ్యము నా కొసగుము నీ కృపను పొంది నేను చేరగా నా జీవితమును సరిచేయుము నీ మోము చూచి తరించగా నిన్ను కాచు భాగ్యము నా కొసగుము నీ కృపను పొంది నిన్ను చేరగా నా జీవితమును సరిచేయుము నీ వాత చాటెదా నీ సేవ చేసేదా నీతో నడిచెదా నా ప్రాణనాథుడా సాస సాస సస నీని నీని నిమ దాద దాద గమద మదనిస గమద మదనిస గమద మదనిస సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా సంగీత స్వరములతో పాడేదా నీ నామ మహిమను చాటేదా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక నీ ఆత్మతో ఉండునుగాక పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగునుగాక లూకా శుభవార్త 2వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనం వరకు. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లెహేమునకు వెళ్ళుదము అని గొర్రెల కాపరులు తమలో తాము అనుకొనిరి. వారు వెంటనే వెళ్ళి
మరియమ్మను యోసేపును తొట్టెలో పరిండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయంలో వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదులుపరుచుకొని మననము చేయుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 7వ నవదిన ప్రార్థన రోజున శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే మన జీవితాలు మారుతాయి. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మీ విన్నపాలు దేవుడు ఆలకించి మరీ తల్లి వ్యక్తిత్వం ద్వారా ఆమె ప్రార్థనల ద్వారా నెరవేరబడతాయి. అందుకే దేవుని వాక్యం ఆలకించేటప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మన మనస్సులు, మన హృదయాలు ఈ స్థలములోనే ఉంచండి. తల్లి ఈరోజు అద్భుతమైన రీతిలో మాట్లాడబోతూ ఉన్నది. ఎన్ని సంవత్సరాలు మీరు మరియగిరి పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఉంటారు, ఆ తల్లి పాద సన్నిధికి వచ్చి ఉంటారు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు మీరు వచ్చినా, ఆ తల్లి పాద స్పర్శను మీరు చూచినా ఇంకా మన జీవితాలు మారలేదు అంటే, ఇంకా మన కుటుంబాలు మారలేదు అంటే, మరియగిరి పుణ్యక్షేత్రానికి వచ్చిన మనం మన హృదయాలు, మన మనస్సులు, మన ఆలోచనలు దేవుని వాక్కు మీద కేంద్రీకరించటం లేదు. తల్లి అంటూ ఉన్నది, జపమాల అనేది అమూల్యమైన సంపద. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని చూసుకుంటాం, భూములు ఉండాలని చూసుకుంటాం, ఆస్తులు సంపాదించాలని ఆలోచనలు కలిగి జీవిస్తాం. కానీ ఈరోజు తల్లి మరియా చెబుతూ ఉన్నది, జపమాల అమూల్యమైనటువంటి సంపద, ధనరాశి. అందుకే అనేక మంది జగద్గురువులు జపమాలను జపించండి, బ్రతుకులను మార్చుకోండి అని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించినటువంటి పాపుగారులు వాళ్ళ జ్ఞానము లేక కాదు, ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, జపమాల ప్రాముఖ్యతను తెలుసుకున్నవారు శ్రీ సభకి ప్రకటిస్తూ ఉన్నారు, మీరు జపమాలను జపించండి, మీ జీవితాలను మార్చుకోండి అంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితం మారాలని ఆశ కలిగి నువ్వు జీవిస్తే, నీ బ్రతుకులు మారాలని నువ్వు ఎక్కడికి వస్తే, తల్లి మరియ పాద సన్నిధికి వచ్చిన నీవు మారాలి. నీ కుటుంబం మారాలి, నీ వ్యక్తిత్వం మారాలి. యు మస్ట్ చేంజ్ యువర్ క్యారెక్టర్ ఫస్ట్. తల్లి అంటుంది, నీ జపమాల అమూల్యమైనటువంటి సంపద, ధనరాశి. మనం చెప్పే జపమాల బైబిల్ గ్రంథం నుండి వచ్చినటువంటి ప్రార్థనావళి. ఇంట్రడక్షన్లో ఫాదర్ గారు చెప్పినట్లు చాలామందికి తెలియట్లేదు. ముఖ్యంగా శ్రీ సభలో ఉండలేని వాళ్ళు క్రైస్తవులుగా మారిన తర్వాత కథోలికులు చెప్పి ఈ జపమాలను ఎగతాళి చేస్తూ ఉన్నారండి. తల్లి మరియా ఎగతాళి చేసేవారికి, జపమాల గురించి తక్కువగా మాట్లాడేవారికి ఈరోజు సమాధానం చెబుతూ ఉన్నది, నా బిడ్డలు, నా కథోలిక బిడ్డలు
నా మార్గంలో అనుసరిస్తూ జీవిస్తున్నవారు, నా కుమారుని ఆరాధిస్తున్నవారు, వారు చెప్పే జపమాల బైబిల్ గ్రంథం నుండి వచ్చి ఉన్నదని తల్లి చెబుతూ ఉన్నది. మనము చెప్పే జపమాల ప్రతిరోజు దివ్య వాక్కును చదువుతున్న పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చి ఉన్నది. ఇదే మాటను మనమందరికీ చెప్పగలగాలి. పరలోకమందున్న నా యొక్క తండ్రి చెబుతాం. ఆ చెప్పే ప్రార్థన ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన. ప్రభు ఎవరికి నేర్పారు ఆ ప్రార్థన? శిష్యులకి నేర్పారు. ఈరోజు బాప్టిజం ద్వారా యు అండ్ మీ బికేమ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. జ్ఞానస్థానం ద్వారా నీవు నేను ఆయన శిష్యులుగా చేయబడ్డాం, పిలువబడ్డాం, ఎన్నుకోబడ్డాం. ఆ ప్రార్థన నీవు నేను మనమందరము చెప్పాలి. తెలియనటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, జపమాల గురించి తెలుసుకోండి, జీవితాలను మార్చుకోండి. విశ్వ కథోలికలు చెప్పే జపమాలలో మొదటి ప్రార్థన పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన మనలందరినీ పరమును చేర్చే ప్రార్థన. అది చెబుతున్నాం కథోలికలు. ఆ ప్రార్థన చెప్పడం తప్పండి? తప్పు కాదు కదా. ఏ ప్రార్థన అయితే క్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పించాడో, చెప్పండి అని బోధించాడో, ఆ ప్రార్థన చెప్పడం తప్ప. రెండవ ప్రార్థన మంగళవార్త జపం. గాబ్రియేలు దూత పలికిన అమూల్యమైనటువంటి మాటలు, దేవుడు తన సందేశాన్ని దేవదూత ద్వారా పలికిన ఆ సందేశాన్ని చెప్పడం తప్ప. ఎలిజబెత్ అమ్మ పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటలండి. మొన్న నేను షాపూర్లో వెళ్ళినప్పుడు ఒక జూబిలీ జరుగుతున్నది హైదరాబాద్లో, షాపూర్లో. భోజనాల టైంలో భోజనం చేస్తున్నాను నేను ఒక మూలుండి. ఒక గ్రూప్ ఆఫ్ ప్రైస్ కేమ్ టు మీ అండ్ సెడ్, ఫాదర్, విశ్వ విభుడైన అర్పణ గీతం అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో ఎక్కడ చూసినా పాడుతూ ఉన్నారు. ఆ ప్రీస్టులు నాకు ఎవరో తెలియదు, గురువులు ఎవరో తెలియదు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఆ మాటలు చెప్పిన తర్వాత మరలా నేను షాపూర్ నుండి సెయింట్ మేరీస్ బస్సులకు వచ్చినంత వరకు దాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. ఎవరు ఆ ఫాదర్లు? ఎప్పుడు చూసారు ఈ పాట అని ఒక రకమైన ఆలోచనలో పడ్డా, మననం చేసుకుంటూ వచ్చా. ఈరోజు మనం చదివిన సువిశేషంలో తల్లి మరియ మననం చేస్తుందండి. గొల్లలు వచ్చి వారు విన్నదంతా కూడా చెప్పినప్పుడు ఆ తల్లి మదిలో హృదిలో భద్రపరుచుకొని వదిలేసిందా? వదలలేదు. ఏం చేస్తుంది? మననం చేస్తుంది, జపిస్తుంది, ప్రార్థిస్తుంది. అదండి జపమాల గొప్పతనం. ఏమీ లేదు, ఒక పాట కోసం నాకు దగ్గరికి వచ్చి చెప్తే మా పాట కోసం నేను దాదాపు 15 కిలోమీటర్లు నా హృదయము వారు చెప్పినటువంటి మాటల మీదే ఉండిపోయింది. మననం చేస్తూ ఉన్నాను. ఒక సాధారణమైనటువంటి మాటలని నేను ధ్యానిస్తే, తల్లి విశ్వ విభుడైన రాజుకి జన్మమివ్వబోతున్న మహాతల్లి, ఆమె జీవితంలో జరగబోతున్నటువంటి మహాఘట్టాలు ఆమె మననం చేస్తున్నది. ఈరోజు మనందరికీ మననం చేయండి అని బోధిస్తున్నది. జపమాలలో చేసేది ఇదే. మనమందరం ధ్యానిస్తున్నాం, జపిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. తల్లి జీవితంలో, క్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన జీవిత ఘట్టాలను ఎవరైనా వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, యు ఆర్ సో హ్యాండ్సమ్, అప్పలరాజు మాస్టర్ గారు మీకు చెప్తే ఏమవుతుంది? ఇక ఆ మాటని నీ హృదయలో పెట్టుకుని ఏం చేస్తావు? ఇంటికి వెళ్ళిన తొందరగా ఐఎమ్ హ్యాండ్సమ్ అని అనుకుంటావు లేదా?
ప్రియమైన స్త్రీమూర్తులారా, ఎవరైనా వచ్చి అమ్మా నువ్వు గుణవంతురాలు అని ఎవరైనా అంటే, నువ్వు ధన్యురాలు అని అంటే, మాస్టర్ చెప్పినాడు పొంగిపోతాం. ఇక ఆ మాటని 10 రోజులు మర్చిపోం, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం కదా. మరి మరియ తల్లి మననం చేస్తున్నది ఆమె జీవితంలో జరగబోతున్నటువంటి ఘట్టాల గురించి, మహత్తరమైనటువంటి కార్యముల గురించి. అదండి జపమాల గొప్పదనం. క్యాథలిక్స్ ఆర్ నాట్ మ్యాడ్ ఫెలోస్. గుర్తుంచుకోండి, కథోలికలు వెర్రివాళ్ళు కాదు. ఎంతోమంది పాపుగారులు మీరు జపించండి అన్నారంటే ఆ జపమాలలో నేను గ్రహించలేనటువంటి దైవ జ్ఞానం ఉంది. అది క్రైస్తవులు కథోలికలు చెబుతున్నారు. అలాగే ఇక 3వది పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగా కంటే త్రిత్వైక్య సర్వేశ్వరుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్మరిస్తున్నాం. ఇది కూడా తప్పే. పితా పుత్ర పవిత్ర అది కూడా తప్పే ఎవరికి, కొంతమందికి. కానీ తల్లి మరియమ్మ ఈరోజు మనందరికీ బోధిస్తుంది, చెబుతూ ఉన్నది, మీరు చేస్తుంది కరెక్ట్. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ కరెక్ట్. కంటిన్యూస్లీ డూ ఇట్. కంటిన్యూస్లీ ప్రే ద రోజరీ. అమ్మ అంటుంది, ఎవరి కోసమో మీరు ఆలోచించొద్దు. నేను మననం చేసినట్లు నా జీవిత ఘట్టాలు, నా ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ఘట్టాలను మననం జపం చేయండి అంటుంది తల్లి. చేస్తామా లేదా? చేస్తామా? ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? నేను చెప్పే జపం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము నుండి. అందరూ చెప్పండి, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు జీవిత ఘట్టాలను మన జపమాలలో జపిస్తున్నప్పుడు ఆయన జీవితం అంతా సంతోషమైన అన్ని రోజులు హ్యాపీ డేస్ ఉంటాయా? ఉండవు కదా. కష్టాలు, బాధలు, వేదనలు, శోధనలు వస్తాయి. ఆయన జీవితంలో వచ్చిన ప్రతి సంఘటనలు కూడా, జరిగిన ప్రతి కార్యములు కూడా అమ్మ తోడుగా ఉన్నది. ఆయన పరలోకంకి వెళ్ళినంత వారికి కూడా ఆయన బాధల్లో తోడుగుంది, ఆయన సంతోషంలో తోడుగుంది. ఆయన పరిచర్య చేస్తే ఆ పరిచర్యలు కూడా అమ్ముంది. అందుకే క్రీస్తు ప్రభు జీవిత ఘట్టాలను మనము ఈ జపమాలలో ధ్యానించాలి. ఓ నీ కుమారుడి కుమార్తె సాఫ్ట్వేర్ అయితే, ఇంజనీర్ అయితే, డాక్టర్ అయితే ఓ 10 మందికి చెప్తావు, ఫంక్షన్లో చేస్తావు. ఈ మధ్యన చాలా అలవాటు అయిపోయింది. అవును మాస్టర్ అండి, అలవాటు అయిపోయింది కదా. చిన్నదానికి పెద్దదానికి ఫంక్షన్. మనకు ముందు ఫంక్షన్ లేదు బాడీలో, మన జ్ఞానంలో ఫంక్షన్ లేదు, మన ఆధ్యాత్మిక విషయంలో ఫంక్షన్ లేదు. కానీ ఇహలోక విషయాల్లో మాత్రం ఫంక్షన్లు ఉంటాయి. అందుకే అంటున్నాడు దేవుడు, మీరు జపాలు చెప్పండి, నా జీవిత ఘట్టాలు ధ్యానించండి. వాటిని ధ్యానించడం వలన, వాటిని మననం చేయడం వలన ఆశీర్వదింపబడతామా, శపించబడతామా? ఎంతమంది ఆశీర్వదించబడతారు? చేతిలో తగ్గటి. ఓ యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లి తన కుమారుడి జీవిత యాత్రలో
ఏ విధంగా తోడున్నదో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు జపమాలను మనం జపించడంలో, ఎప్పుడైతే జపమాలను నువ్వు భక్తిగా చెప్తావో, ఒకవేళ మీ కుటుంబం కష్టాలలో ఉంటే, నీ జీవితం ఒకవేళ నువ్వు అయిపోయింది, నా జీవితం ఇంకెవరు లేరు ఆదుకోవడానికి, ఎవరు లేరు బాగు చేయడానికని నీ ఒక్కవేళ నీలో ఆ రకమైన ఆలోచన వచ్చినప్పటికీ కూడా నువ్వు భక్తిగా జపమాలు చెప్తే, అమ్మ యేసుక్రీస్తు ప్రభువుకు తోడుగున్నట్లు అదే అమ్మ మనకి కూడా తోడుగా ఉంటుంది, ప్రామిస్ చేస్తూ ఉన్నది. మీరు జపించండి, నేను మీ జీవిత యాత్రలో తోడుగా ఉంటాను. అందరికీ గట్టిగా మరి తిరిగి ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా. ఎంత గొప్ప మాట. నిరాశ కలిగిన జీవితాలలో, నిస్పృహణ కలిగిన జీవితాలలో, అంధకారమైనటువంటి జీవితాలలో అమ్మ పలుకుతున్న మాట, నేను మీతో తోడుగా ఉంటా. డోంట్ వరీ అబౌట్ యువర్ లైఫ్, డోంట్ వరీ అబౌట్ యువర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డోంట్ వరీ అబౌట్ యువర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఐ విల్ బీ విత్ యూ. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఆర్థిక సమస్యలతో, శాంతి లేని జీవితాలతో, వివాహ అంతస్తులో జీవిస్తున్నప్పటికీ కూడా భర్త వలనో భార్య వలనో ఒకవేళ మీ మధ్య శాంతి లేకపోతే, అవన్నీ బాగు చేసేది మనమ్మ మరి అమ్మ. అందుకే జపాలు చెప్పండి. జపమాల చెప్పడం వలన మనకు ఉపయోగకరం, మన జీవితాలు మారుతాయి ప్రియులారా. ఇక జపమాలికి ప్రార్థనకి మూలం దేవుని వాక్కు. నిన్నే మనం ధ్యానించాం. సామాన్య 3వ ఆదివారం దేవుని వాక్కు ఆదివారంగా 2019 సంవత్సరంలో పరిశుద్ధ పాపు గారు ప్రకటించారు. ఎందుకు ప్రకటించారంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, పాటిస్తారో, మననం చేస్తారో వారి జీవితాలన్నీ మారుతాయి. అందుకే మన కుటుంబాలకి, మన జీవితాలకి దేవుని వాక్కే పునాదిగా ఉండాలి. జపమాలే పునాదిగా ఉండాలి. అందుకే జపమాలికి మూలం బైబిల్ గ్రంథం అంటే రెండోది దేవుని వాక్కు. దేవుని పలికిన ప్రతి వాక్కు మనిషిని శుద్ధి చేస్తూ ఉన్నది, పాపకరమైన మన జీవితాలను బాగు చేస్తూ ఉన్నది. మూడోది క్రీస్తే మూలం జపమాలికి. మనం చెప్పే ఒక్క పరలోక జపం 10 మంగళవార్త జపాలు కొంతమంది చూసేమంటారు, యు ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు మదర్ మేరీ. యు ఆర్ సేయింగ్ 10 times హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఇంగ్లీష్ కూడా అందరూ వచ్చు. ఓకే, అవర్ ఫాదర్ ఎన్నిసార్లు చెప్తాం? పరలోక ఫాదర్ ఒక్కసారి. హెయిల్ మేరీ 10 times. ఇది కొంతమందికి అర్థం కాక ఏమంటానంటే, ఆల్ క్యాథలిక్స్ ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు మదర్ మేరీ. మీరు 10 సార్లు చెప్తున్నారా దేవవర ప్రసాదములు చేత. ప్రియ సహోదరి సహోదరులా, జపమాల గురించి నీకు ఇంకా అర్థం కాకపోతే, మేము అమ్మకి చెప్పే ప్రతి మాట, ప్రతి విన్నపం, ఆ విన్నపం ప్రభువుకు చేరుతున్నది. అందుకే లూకా శుభవార్త 1:46 నుండి 55 వచనాలు చదివితే అమ్మన్నది, నా ఆత్మ ప్రభువును స్తుతిస్తుంది. మరి అటువంటి వ్యక్తిని అమ్మా మా కోసం ప్రార్థించమని అడగడం తప్పమ్మా? ఆమె ఆత్మ ప్రభువును స్తుతిస్తుంది. మన ఆత్మ మన ఆత్మ లోకాన్ని స్తుతిస్తుంది. మనకి మనమే స్తుతించుకుంటాం. స్తుతి చేయవలసింది స్తుతి అర్హుడు యేసయ్య దేవుడు. అందుకే అమ్మంది, నా ఆత్మ ప్రభువును స్తుతిస్తుందండి. మరియమ్మ గారు స్తోత్ర గారు కంఠస్థం చేశారు. మీ అందరూ మీరు ఎంత అంటే ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ చదవడం వల్ల అభివృద్ధి చెందారు చాలామంది. సార్ చాలా మంచి క్రైస్తవులు మీ అందరూ కూడా, చాలా మంచి కథోలికులు మీరందరూ కూడా. ఇదే విషయాలు మనం అందరం కూడా తెలియని వాళ్ళకి చెప్పాలి. రెండోది అన్నది, నా ఆత్మ దేవుని యందు, నా ఆత్మ నా జీవితం
దేవుని యందు ఆనందిస్తున్నదే. మరి మన జీవితాలు ఇహలోకమందు ఆనందిస్తూ ఉన్నాయి. మన జీవితాలు భార్యని హింసించడంలో ఆనందిస్తున్నదే. నా జీవితం భర్తకే అంకితం, తర్వాత ఆనందం వెలగపడు. భర్తకి లేనిపోయిన మాట్లాడడంలో ఆనందిస్తున్నది. నా జీవితం, నా ఆత్మ అత్తమామలని దూరం పెట్టడంలో ఆనందిస్తున్నది. నా మీరు మాకు అనుగ్రహించిన తల్లి మరియను ఆమె మాకు నేర్పిన జపమాల ప్రార్థనను ధ్యానిస్తూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఈ పరిశుద్ధమైన సమయాన మమ్మందరిని కూడా తల్లి వలె నీకు ప్రియమైన బిడ్డలుగా మార్చినాయన. మరి ముఖ్యంగా ఈ రోజున ఎంతో ఆశతో, ఎన్నో కోరికలతో, ఎన్నో మనవులతో నీ పాత సన్నిధికి వచ్చి ఉన్నాం. తల్లి మరియ చెంతకు చేరుకున్నాం. మా అందరి ఆ చిన్న విశ్వాస జీవితాన్ని బట్టి, మాలో ఉన్న బలహీనతలను బట్టి కాక, మేము చేసిన పొరపాట్లను బట్టి కాక, మాకున్న ఆ చిన్న అవగింజంత విశ్వాసాన్ని బట్టి మమ్మందరినీ కూడా స్వీకరించి నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెన నిండుగా మెండుగా మా అందరిపైన కురిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగలవు సర్వేశ్వర మా ప్రేమగల తండ్రి, ప్రభు ఈనాడు ఈ దివ్య పూజాబలను సమర్పించుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభువా మీ పాదముల చెంత అర్పిస్తూ ఉన్నాం. దీవించినైనా వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరే విధముగా సకాలంలో వారి గమ్యాలను చేరుకుని సంతోషంగా సుఖంగా తల్లి యొక్క ఆలన పనుల్లో ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని, ఎల్లప్పుడూ మీ యొక్క ఆశీర్వాదాన్ని వారి కుటుంబాలపైన కురిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర మా ప్రేమగల తండ్రి, రాబోతున్న 30వ తారీఖున ఘనంగా జరగబోయే ఈ తల్లి పండుగను ప్రభువా దీవించినైనా ఎటువంటి అవంతరాలు ఏర్పడకుండా మా అందరి యొక్క విశ్వాస జీవితాన్ని మరింత బలపరచమని, ఆత్మీయతలో దృఢపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా సైతాను శక్తులను దాని యొక్క బంధకాలను పూర్తిగా నశింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు అందరము కూడా మౌనముగా మన హృదయ కోరికలను తల్లి మరియ ప్రార్థన ద్వారా దేవునికి అర్పించుకుందాం. లక్ష్మణరావు, శోభ, సాహితీ, సందీప్ దేవుడి యొక్క కుటుంబాన్ని దీవించాలని, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని పూజ. రాణి, ప్రీతి, పృథ్వీ కుటుంబమును దీవించమని పూజ. మంజుల కుటుంబంలో స్పందన, సంజన వారి యొక్క కుటుంబమును దీవించమని పూజ. మరణించిన ఉషారానికి నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ. మాణిక్యం కుటుంబంలో సవీర్, లావణ్య వారి కుటుంబమును దీవించమని మంచి ఆరోగ్యం దయచేయమని పూజ. కోడి రఘు, అమూల్య దీవించమని వారి కుటుంబం మరియు తన చేయబో వ్యాపారంలో ముందుకు వెళ్ళేలాగా దయచేయమని పూజ. చిన్న, మాణిక్యం, జీవన్ వారి కుటుంబమును దీవించమని మంచి ఆరోగ్యం దయచేయమని పూజ. పక్కి శ్రీరాబు వారి అతని కుటుంబమును దీవించమని మంచి ఆరోగ్యం దయచేయమని పూజ. పక్కి మణమ్మ, చిన్నప్ప మాస్టరు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారి యొక్క కుటుంబ సభ్యులకు శాంతి సమాధానం దయచేయమని, వారి కుటుంబమును దీవించమని పూజ. ఈ మా మనవులను మీ కుమారుడు మా నాథుడైన యేసునామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వవిభుడైనా నా ప్రాణనాదా అందుకొనుమా నార్పణ, అందుకొనుమా నార్పణ. విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా నార్పణ, విమలకరుడైన నా జీవనాదా స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా నార్పణ, విమలకరుడైన నా జీవనాదా స్వీకరించుమా నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామశుతిమముల కొరకును మన యొక్క వారి సత్య తిరుసభ యొక్క ప్రేయస్ముల కొరకును ఈ కర్మల ద్వారా బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము నీకు అర్పించుకొందుముగాక. తద్వారా నీ జనితైక కుమారుని పరమరహస్యములను సన్మానించుచున్న మేము అతని వాగ్దానములను అందుకునుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవో మా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినాన పరిశుద్ధ మరియమాతను స్త్రీసభ మాతగా కొనియాడొచ్చు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడొచ్చు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయ యోగ్యతను పొందెను. సృష్టికర్తకి జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనందున సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకే నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండినట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినడు తన మాతృ ప్రేమతో యాత్రిక తిరుసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించెను. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరంతరం మిమ్మల్ని కీర్తించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును
మహామహోన్నతుడావున పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మా పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేనని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె భక్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకునుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయిరాల విజయకుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కూడా భక్తిగా నిలబడి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అనుసరించి దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలందరినీ కూడా నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించాలని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యన్నము మాకు నేటికివ్వండి. మా తాపబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాచి కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లవేళల మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు
మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించేవారు ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు ఎరిన వారా మీరు నందు ప్రవేశించిన పాత్రను కాను మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థ పొందుదును ఉత్తమ మనస్తాప జపము దేవవారి మితి లేని సకల మేలుల స్వరూపుని వలన సకల వస్తువుల కంటే మధురంగా ప్రేమించిన మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహాపడుతున్న స్వామి మహాదుఃఖపడుతున్న స్వామి ఇక మీద ఎటువంటి పాపములను చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాము ఆమేన్. ప్రియమైన మరి తల్లి భక్తులారా దివ్య సప్రసాదాన్ని కేవలము ఆర్సిఎం సంఘస్థులు కథోలికులు మాత్రమే స్వీకరించండి మిగతా వారు మీరు ఉన్న చోటని నిశ్శబ్దముగా ప్రార్థన చేయమని తెలియచేస్తున్నాం. ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై చెందించెను నిన్నీడు నిరంతరం జీవాహారమై నిలిచెను జీవాహారమై నిలిచెను ప్రేమామయుడు యేసుక్రీస్తు మనకై జన్మించెను నిన్న నేడు నిరంతరం జీవాహారమై నిలిచెను దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది మనలను రక్షించగా ఇలలో వెలసినది సా 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 నీ 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 పా 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 పాగరిసా పరమునీలే పరిశుద్ధుడు భూమికే తెంచగా వరములు సెలయేరులై ప్రవహించెను పరమునీలే పరిశుద్ధుడు భూమికే తెంచగా వరములు సెలయేరులై ప్రవహించెను క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము క్రీస్తు శరీర రక్తములను స్వీకరింతుము ఇమ్మానుయేలు దేవుని సేవింతుము ఇమ్మానుయేలు దేవుని సేవింతుము దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షించగా
గరిసా సాస సాస నీని నీని పాప పాప గమ గరిసా దయచేయమని అదే విధముగా మన విచారణల యొక్క తలంపులు నెరవేర్చమని అందరము మోకరించి రెండు చేతులను జోడించి ఈ నిత్య శ్రీకాకుళ మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాత ప్రార్థన వేడుకుందాం. అందరూ నా తర్వాత చెప్పండి. క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకొనండి. క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకొనండి. క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకొనండి. దైవ అనుగ్రహ పరిపూర్ణురాలా మీకు వందనం. ఇంతవరకు మీరు మాకు చేసిన సకల మేలులకు వందనం. ఈ దినం మీ వద్దకు రాగలిగినందులకు సంతోషిస్తున్నాము. దేవునిచే తన ఏకైక కుమారునికి తల్లిగా ఎన్నుకోబడి మహాభాగ్యవంతురాలైనారు. పవిత్రాత్మ మీపై వేం చేసి రాగా యేసుక్రీస్తుకు గొప్ప ఆలయముగా తయారైతిరి. ఆయనకు నిత్యం సేవ చేసి సహకరించి క్రైస్తవుల సహాయమాతగా ఉంటివి. నీవు పొందిన వరములకు అనుగుణముగా జీవించి ధన్యురాలైతివి. దైవ కుమారునికే తల్లివైనను అతిశయించక గర్వించక వృద్ధురాలు ఎలిజబెత్తమ్మకు సేవ చేసి క్రైస్తవుల సహాయమాతవైతివి. తల్లి వందనం. అవసరములో ఆపదలో ఉన్న కానా పెళ్లి వారికి మీ కుమారుని ద్వారా సహాయం అందించి క్రైస్తవుల నిత్య సహాయమాతవైతివి. అమ్మా వందనం. మేడగదిపై శిష్యులతో ప్రార్థించి పవిత్రాత్మ వరములను తండ్రి వారిపై కురిపించినట్లు చేసి క్రైస్తవుల నిత్య సహాయమాతవైతివి. అమ్మా వందనం. నాటి నుండి నేటి వరకు దర్శనాలతో మమ్ములను మీ కుమారుని మార్గములో పయనించమని హెచ్చరించి ప్రోత్సహించి శ్రీకాకుళ మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాతగా ప్రసిద్ధి చెందితివి. జననీ వందనం. మీ వలే మేమును వినయము దీనత్వము కలిగి జీవించినట్లు ప్రార్థించండి. నీవు పొందిన దైవ వరములనే మాకును అందించితిరి. అట్లే మేమును మీ ద్వారా శ్రీకాకుళ మేత్రాసన పాలకి
పాలకి క్రైస్తవుల సహాయ మాత ద్వారా పొందిన వరాలకు అనుగుణముగా జీవిస్తూ మీ వలె మేమును ఇతరులకు సహాయము చేయనట్లు ప్రార్థించండి ఆ విధముగా మేము శ్రీకాకుళ మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయ మాత బిడ్డలుగా రూపొందించినట్లు దీవించండి దుఃఖితులను కష్ట నష్టాలలో బాధపడుచున్న వారిని వ్యాధిగ్రస్తులను అనాథలను గర్భిణీలను పసిపాపలను సంతాన రహితులను ఖైదీలను మరణావస్థలో ఉన్నవారిని మా శ్రీకాకుళ మేత్రాసన పీఠాధిపతులను గురువులను మఠవాసులను మా విచారణలో ఉన్న ప్రతి బిడ్డను మీ హృదయములో ఉంచుకొని ప్రార్థించండి ఆమేన్ క్రైస్తవుల సహాయ మాత మా కొరకు వేడుకొనండి క్రైస్తవుల సహాయ మాత మా కొరకు వేడుకొనండి క్రైస్తవుల సహాయ మాత మా కొరకు వేడుకొనండి క్రీస్తునందు ప్రియా సహోదరులారా, మరియమాత భక్తులారా, నవదిన 7వ రోజున ఈరోజు పార్వతీపురం, శివిని, చిన్నమేరంగి, లేవిడి నుండి వచ్చినటువంటి ప్రజలు, మరి ఆ విచారణలో పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ సునీల్ జోసఫ్, ఫాదర్ అంతోని, రెవరెండ్ ఫాదర్ డిసి రాసు, ఈరోజు ఈ పూజలో పాలు పంచుకున్నటువంటి ఫాదర్ కె డేవిడ్, ఫాదర్ ప్రదీప్, ఎంసీగా నిర్వర్తిస్తున్నటువంటి ఫాదర్ జి మరియదాస్, వీరందరికీ మేత్రాసన మన పీఠాధిపతులైనటువంటి శ్రీ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారి తరపున, మరియు ఈ యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ అల్లం విజయరెడ్డి గారి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి కన్యకామణులకు, మరియు పాటలు పాడినటువంటి బృందానికి, మరియు ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వారందరికీ మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతిరోజు దివ్య బలి పూజను ఉద్దేశాలు రాస్తున్నటువంటి ఎంఎస్ఎంఎం సిస్టర్స్కి, మరియు డెకరేషను పీఠం అలంకరణ చేస్తున్నటువంటి అడోరేషన్ సిస్టర్స్కి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెనక వైపున సహాయమాత స్వరూపాలు అందుబాటులో ఉన్నాయి. మన తండ్రి గారు వీటిని ప్రత్యేకంగా కోల్కతా నుండి తెప్పించారు. అవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. అడుగు స్టాచ్యూ మరియు 6 ఇంచుల స్టాచ్యూస్ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ తమ యొక్క గృహాల్లో క్రైస్తవుల సహాయమాత స్వరూపాన్ని స్థాపించుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలన్నటువంటి ఉద్దేశంతో మన పీఠాధిపతులు ఈ స్వరూపములను తెచ్చి ఉన్నారు. వాటిని కొనుగోలు చేసుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాం. అలాగే మరిగిరి పుణ్యక్షేత్ర క్యాలెండర్ కూడా సిస్టర్స్ అమ్ముతున్నారు. అవి కూడా కొనుక్కోవాల్సిందిగా మిమ్మలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. రేపటి దినాన ఈ యొక్క నవదిన ప్రార్థనలో రాజం, చిపురుపల్లి, గరివిడి, సంకిలి విచారణ నుండి ఫాదర్ ఐజాక్, ఫాదర్ బాలపుష్పరాజు గారు, రెవరెండ్ ఫాదర్ జి మరియదాసు వీరు దివ్య బలి పూజను సమర్పిస్తారు. పరిశుద్ధ మరియ కుటుంబాల మాత అన్నటువంటి అంశం మీద
ధ్యానం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగాలని మరియ తల్లి ప్రార్థన సహాయంతో దేవుడు దీవించాలని ప్రార్థన చేయమని మిమ్మలను కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. దయచేసి పూజ అయిన వెంటనే మరి తల్లిని దీవెన తీసుకోవడానికి ఎడం పక్క నుండి ఒకరి తర్వాత ఒకరు వచ్చి తర్వాత కుడి పక్క నుండి వెళ్ళండి. గమనించండి, ఎవరికి భోజన సదుపాయము చేయలేదు కాబట్టి మరి తల్లి దీవెన తీసుకొని తొందరగా మన ఇంటికి వెళదాం. కృష్ణనాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు మాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి మరిగిరి పండుగ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేసుకుందాం. మరి ముఖ్యంగా మా పార్వతీపురం, శివిని, లేవిడి, చిన్నమేరింగ్ విచారణలు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరి స్థానికంగా మరి తూడి, వీరఘట్టం అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు, దైవాశీస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్. ప్రార్థించుదం ప్రభుడవైన ఓ దేవా, ఈ దివ్య సంస్కారమందు మీ కుమారుని మరణ పునరుత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలోను భాగస్థులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేక ఆశీర్వాదముల కోసం సరస్సులు వంచండి. ప్రభువు మీతో ఉందురుగాక. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రవచనము ద్వారా మహా కనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్థితి సంపదలను, స్వర్గ సంపదలను దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవిత కర్తన పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును, భద్రతను మీరు గుర్తించుదురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెలుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఎల్లవేళల మిమ్మును మీ కుటుంబీకులను దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరుడు క్రీస్తు
మనస్సులో నివేదన నీ దరి రాకమునుపే పల్లిలో అదిరిక వెళ్ళావు పెళ్లి పెద్దల కష్టమును అర్థము చేసుకున్నావు కానా పల్లిలో అదిరిక వెళ్ళావు పెళ్లి పెద్దల కష్టమును అర్థము చేసుకున్నావు త్వరగా తనయుని పిలుచుకున్నావు నీటిని ద్రాక్షారసముగా మార్చివేశావు నీటిని ద్రాక్షారసముగా మార్చివేశావు శరణం శరణం మా సహాయమాత సహాయమాత మా క్రైస్తవుల మాత శరణం శరణం మా సహాయమాత శరణం 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 మా క్రైస్తవుల మాత. దేవమ సమర్పణ నా యొక్క రాజ్ఞి నా యొక్క తల్లి నన్ను మీకు సంపూర్తిగా సమర్పించున్నాను నా యొక్క భక్తిని చూపించుటకు ఈ రాత్రి నా కళ్ళు చెవులు నోరును హృదయమును పూర్తిగా మీకు సమర్పించున్నాను కాబట్టి నన్ను మీ సొంతంగా చేర్చుకుని కాపాడిన అవతరించండి జేసు మరియు చెప్పగారా హృదయం నా జీవితం మీకు సమర్పించున్నాను